హాయ్ అండి. అందరికీ నమస్కారం. తులారాశి వారికి జూన్ నెలలో ఒక స్త్రీ కారణంగా తీవ్ర విషాదం అనేది జరగబోతుంది. పనులన్నీ కూడా పక్కన పెట్టేసి వీడియోను ఒంటరిగా చూసే ప్రయత్నం అయితే చేయండి. ఈ వీడియోని మాత్రం అస్సలు మిస్ అవ్వద్దు. ఎందుకలా చెప్తున్నాను అంటే కనుక ఈ వీడియోని ప్రముఖ జ్యోతిష్యులను సంప్రదించి ఈ రాశి వారికి జరగబోయేది మీ ముందుకు తీసుకురావడం అయితే జరిగిందండి. ఈ వీడియో మీరు చూడటం వల్ల 100కు 100% లాభమే తప్ప ఎటువంటి నష్టం అనేది జరగదనమాట. అలాగే మీకు ఆ స్త్రీ ఎవరనేది కూడా పూర్తిగా పేరుతో సహా వివరించడం అయితే జరుగుతుంది. ఆ స్త్రీ కారణంగా ఎటువంటి నష్టం మీకు జరగబోతుంది, అలాగే మీరు జీవితంలో ఇప్పుడు ఎదుర్కోగలిగే నష్టాలేంటి, వాటిని రాకుండా తప్పించుకోవడం కోసం ఎటువంటి పరిహారాలు పాటించాలి, వచ్చే అదృష్టాలు ఏంటి, వాటిని దక్కించుకోవడం కోసం మీరు ఎలా అలర్ట్గా ఉండాలి, ఇవన్నీ కూడా మీకు పూర్తిగా వివరించడం అయితే జరుగుతుంది. కాబట్టి మళ్ళీ చెప్తున్నాను, వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయొద్దండి. చివరి వరకు పూర్తిగా చూడండి. ఆలస్యం చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. వీడియోలోకి వెళ్ళే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ అండి. మొదటి ఛానల్ని చూస్తున్నట్లయితే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోకి ఒక లైక్ ఇచ్చి హైప్ ఇచ్చి కింద కామెంట్ సెక్షన్లో జై సంతోషి మాత అని చెప్పి కామెంట్ చేయండి. ఈ రాశి వారిని మనం ఇప్పుడు ప్రస్తుతం ఉన్న కాలంలో వ్యక్తిగతంగా గమనించుకున్నట్లయితే కనుక వీరు చాలా అంటే చాలా ఒంటరితనంగా ఫీల్ అవుతున్నారనే చెప్పుకోవచ్చు. వీరు పైకి గంభీరంగా కనిపించినప్పటికీ కూడాను, అలాగే వీరు ఎదుటివారితోటి మాట్లాడే విధానం ఏదైతే ఉంటుందో ఆ యొక్క మాట తీరులో కూడా చాలా ధైర్యం ఉంటుంది. అలాగే ఎదుటి వ్యక్తులను చాలా తేలిగ్గా నమ్మేస్తూ ఉంటారనమాట. ఈ విధంగా తేలిగ్గా నమ్మేయడం అనేది వీరి యొక్క మంచితనమే కావచ్చు. కానీ అవతల వారికి అది అవకాశంగా ఉండటం వలన ప్రస్తుత రోజుల్లో అవకాశవాదులే ఎక్కువగా ఉంటున్నారు. ఈ విధంగా అవకాశవాదులు ఉండటం కారణంగా ఈ రాశి వారిని వారి యొక్క స్వలాభం కోసం వాడుకోవడం, వారి యొక్క అవసరాలు తీర్చుకోవడానికి వాడుకోవడం, వారి పనులన్నీ కూడా తీర్చుకున్న తర్వాత వీరిని పక్కకి నెట్టేయడం, ఇటువంటివన్నీ కూడా జరుగుతూ ఉన్నాయి. అలాగే రాశివారు చిన్నతనం నుంచి కూడా, అంటే ఊహ తెలియక ముందు ఏ సుఖాలు అనుభవించారు, ఏ ఆనందాలు అనుభవించారు, ఏ భోగాలు అనుభవించారో అది వారికి గుర్తుంటుంది కదా. అంతవరకే. కానీ ఎప్పుడైతే వివాహం అనేది వీరికి జరుగుతుందో ఆ వివాహం జరిగిన దగ్గర నుంచి వీరి జీవితంలో అనేక రకాలైనటువంటి మార్పులు చోటు చేసుకుంటాయి. ముఖ్యంగా చెప్పాలంటే కనుక వీరి జీవితం ఏదైతే 80% 60% గడిచిపోతూ ఉందో ఇందులో సగానికి పైగా కష్టాలు ఎప్పుడు అడపాదడప వచ్చే చుట్టాలలాగా సుఖాలు వచ్చి పలకరించి వెళ్ళిపోతాయే తప్ప జీవితంలో అసలు మేము పుట్టిందే కష్టాల కోసమేనా, మేము పెరిగింది కష్టాల కోసమేనా, మాకు పెళ్ళయింది కష్టాల కోసమేనా అన్నట్లుగా వీరి జీవితం అనేది ఉంటుందన్నమాట. అంటే ఇన్ని కష్టాలు భరిస్తూ కూడా ఒక్కొక్కసారి వీరికే అనిపిస్తూ ఉంటుందన్నమాట, నేను పుట్టింది ఈ కష్టాలన్నీ భరించడం కోసమేనా, నా స్థానంలో మరొకరు ఉంటే కనుక ఎప్పుడో చనిపోయేవారు అని చెప్పి వీరికి ధైర్యం అనేది చాలా ఎక్కువగా ఉంటుంది. మొండితనం అనేది చాలా ఎక్కువగా ఉంటుంది. ఏదైనా ఒక పని చేయాలని చెప్పి నిర్ణయించుకున్నప్పుడు ఆ పని పూర్తయ్యేంత వరకు కూడా పట్టు వదలని విక్రమార్కుడిలాగా ఆ పని కోసం అహర్నిశలు కూడా కష్టపడతారు. ఎంత దూరమైనా కానీ వెళ్తారు. చివరికి ఆ పని ముగిసేంత వరకు కూడా నిద్రపోరన్నమాట. అంత పట్టుదల కలిగిన వ్యక్తులు అంటే కష్టాలు ఉన్నవారికి మానసికంగా కొంచెం కృంగిపోయే మనస్తత్వం ఉంటుంది. కానీ వీరు అలా కాదు. మానసికంగా ఎన్ని కష్టాలు వచ్చినా కూడా నిలదొక్కుకోగలిగే మనస్తత్వం వీరికి ఉంటుంది. అలాగే మనోధైర్యం కూడా వీరికి ఎక్కువ. ఎవరిని చూసి భయపడరు. ఎదుటివారితో ఏదైనా కానీ మాట్లాడాలి అని వారి మనసులో అనిపించినప్పుడు ఆ మాట వెనుకాడకుండా అడగగలిగేటటువంటి ధైర్యం అనేది వీరికి ఉంటుందన్నమాట. ఇలా ఈ రాశివారి యొక్క ఆడవారి గురించి మనం మాట్లాడుకున్నట్లయితే కనుక ఆడవారి యొక్క భర్తలతోటి కష్టాలు అనేవి ఉండవు. ఇలా అని చెప్పి అందరూ కష్టపడుతున్నారంటే అందరూ కష్టపడుతున్నారని చెప్పి నేను చెప్పనండి. 100లో 80% మంది మాత్రం కష్టపడుతున్నారు. ఆ 20% మంది ఏదో అలా వారి యొక్క జీవితాన్ని, అంటే గుడ్డు కంటే మెల్లనయమని చెప్పి అంటారు కదండి.
అలా వారి జీవితాలు అలా నెట్టుకుంటూ వెళ్ళిపోతున్నారు. కానీ ఈ యొక్క 80% మంది స్త్రీలు మాత్రం భర్తల వలన చాలా రకాలుగా మానసికంగా, శారీరకంగా, డబ్బు పరంగా, ఆస్తిపరంగా, నలుగురిలో విలువ పరంగా, మర్యాద పరంగా, సంఘంలో గౌరవం పరంగా, అన్నిటి పరంగా కూడా నష్టపోతున్నారనే చెప్పుకోవచ్చు. ఆల్రెడీ నష్టపోయిన వాళ్ళు కూడా ఉన్నారని చెప్పుకోవచ్చు. కానీ వీరు మా భర్త మంచిగా ఉండాలి అంటే వీరి యొక్క భర్తకి ఏదైనా మద్యపానం సేవించే అలవాట్లు ఉండటం, అలాగే భార్యను అనుమానంతో హింసించడం, అలాగే పిల్లల్ని సరిగ్గా పట్టించుకోకపోవటం, పిల్లలకి భార్యకు చిన్న చిన్న కోరికలు ఏవైతే ఉంటాయో ఆ కోరికలు నెరవేర్చకుండా ఉండటం, మానసికంగా మాటలతోటి వారిని టార్చర్ చేయడం, అవసరమైతే వారి మీద చెయ్యి చేసుకునైనా కానీ ఇంట్లో మనశ్శాంతి లేకుండా చేయటం, ఇలా చేస్తూ ఉంటారనమాట. అదే మగవాళ్ళని చూసుకున్నట్లయితే ఇటు ఆడవాళ్ళు కూడా వీరు చెప్పినట్లుగా వినకపోవటం, వీరికి వ్యతిరేకంగా ప్రవర్తించడం, వీరు వద్దు అన్న పని చేస్తూ వెళ్ళటం, ఇలా కొంచెం వీరి యొక్క జీవిత భాగస్వామి వలన చాలా డిస్టర్బెన్స్ అనేవి ఎక్కువగా ఫేస్ చేస్తూ ఉంటారనమాట. ఇలా విడిపోయిన వారు కూడా దాదాపుగా 40% మంది విడిపోయిన జంటలు ఉంటారు. మరి కొంతమంది తప్పదు కదా, మా జీవితాలని ఇలా నెట్టుకుంటూ వెళ్ళాలి కదని చెప్పి అలా ఏదో కానిచ్చేటటువంటి ఆ యొక్క జీవితాలు అనేవి కొన్ని ఉంటాయండి. అలా ఉంటాయన్నమాట. ఏది ఏమైనప్పటికీ కూడాను మిగతా రాసుల వారితో పోల్చుకుంటే కనుక ఈ రాశి వారికి కష్టాలు ఎక్కువే, కన్నీళ్ళు ఎక్కువే, అవమానాలు ఎక్కువ, నలుగురిలో గౌరవం తక్కువ. అలా అని చెప్పి వీరు ఏదైనా తప్పులు చేశారా, పాపాలు చేశారా అనుకుంటే అలా ఏమీ లేదండి. అన్నింటికీ కూడా ఎదుటి వ్యక్తిని గుడ్డిగా నమ్మేసేయడం, నా వాళ్ళే కదా, నా వాళ్ళు నాకు అన్యాయం చేయరు, నా వాళ్ళు నన్ను మోసం చేయరు అని చెప్పి నమ్మటం, లేదంటే మగవారైతే భార్యను నమ్మటం, ఇటు ఆడవారైతే పిల్లల్ని నమ్మడం, అంటే ఉన్న రూపాయి కూడా దాచుకోకుండా పిల్లల యొక్క అభివృద్ధి కోసం, అంటే నేను పడిన కష్టాలు నా బిడ్డలు పడకూడదు, నేను పడిన బాధలు నా పిల్లలు అనుభవించకూడదు అన్న ఉద్దేశంతో ఏదైనా ఒక రూపాయి, అర్ధ రూపాయి దాచుకున్నా కూడా అది పిల్లల కోసమే వాడేయటం, రేపటి రోజున వాళ్ళ యొక్క అవసరాలన్నీ తీర్చుకొని పిల్లలు కూడా వీరికి వ్యతిరేకంగా ప్రవర్తించడం, మాకు నువ్వేదన్నా ఎక్స్ట్రాగా పెట్టావా, మమ్మల్ని కన్నప్పుడు చేసినప్పుడు మమ్మల్ని చూసే బాధ్యత నీకు లేదా, ఆ ఇది కూడా లేకుండా ఉన్నప్పుడు మమ్మల్ని కనడం దేనికి అని చెప్పి ప్రశ్నించే పిల్లలు కూడా వీరి యొక్క జీవితంలో ఉంటారనమాట. అంటే ఇటు చుట్టూ అన్ని రకాలుగా చూసుకున్నా కూడా ఎటు నుంచి కూడా వీరికి సంతోషం అనేది ఉండదు. అలాగే వీరి యొక్క పరిస్థితులను చూసి కుటుంబంలో బంధువుల్లో ఎవరైతే ఉంటారో వీరి యొక్క ఆ కష్టాలు, బాధలు ఇప్పటి రోజుల్లో అయితే అంతే కదండి, అన్నీ బాగుంటే పిలిచి మరీ ఆహ్వానించి మర్యాదలు చేస్తూ ఉంటారు. భర్తలో తేడా వచ్చినట్లు, పిల్లల్లో తేడా వచ్చినా ఇటు, ఆరోగ్యంలో తేడా వచ్చినా ఇటు, ఆరోగ్యంలో తేడా వచ్చినా ఇటు, డబ్బు సరిగ్గా లేకపోయినా కానీ అవతల వారికి చులకన అయిపోతారనమాట ఆ వ్యక్తులు. అలాగే వీరిని కూడా కొంచెం చిన్నతనంగా చూస్తూ ఉండటం, ఇటువంటివన్నీ కూడా జరుగుతూ ఉంటాయన్నమాట. ఈ విధంగా చూసే క్రమంలోనే ఒక స్త్రీ అయితే వీరిని టార్గెట్ చేసిందని చెప్పవచ్చు. ఏ విధమైనటువంటి స్త్రీ అంటే రక్త సంబంధమా లేదంటే బయటవారా అని చెప్పి అనుకుంటే కనుక ఆ స్త్రీ రక్త సంబంధం అయితే కాదండి, బయటి వ్యక్తులు అనమాట. ఈ స్త్రీ ఏమవుతుందంటే కనుక తన ముందు మంచిగా మాట్లాడుతూ, ఒక్కొక్కసారి తన ముందు మనసుకు నొచ్చుకునే విధంగా మాట్లాడుతూ అవతల వారికి తన మీద లేనిపోని చాడీలు చెప్పి వీరి యొక్క బంధుత్వాలు, రక్త సంబంధాలు ఏవైతే ఉన్నాయో వారందరి మధ్య కూడా వీరి మీద లేనిపోని మాటలు చెప్పుకుంటూ వారి యొక్క జీవితాల్లో ఒకరి మధ్య ఒకరికి సంబంధాలు లేకుండా ఎక్కడికక్కడ విడదీయాలని చెప్పి చూడటం, అలాగే నలుగురు ఒక ఫ్యామిలీ గ్యాదరింగ్ అంటే ఏదన్నా కుటుంబంలో కూడా చిన్న చిన్న పేరెంటమో లేదంటే చిన్న చిన్న ఫంక్షన్ వచ్చిందంటే 10 మంది ఒక చోట ఉన్నప్పుడు ఆ 10 మంది ముందు ఈ రాశి వారిని ఎలా హేళన చేయాలా, ఎలా అవమానపరచాలా, ఏ మాట అంటే వారు చిన్నబుచ్చుకుంటారు, ఏ మాట అంటే వారు బాధపడతారు అని చెప్పి వారు ఆ మాటలు వెతికి పట్టుకొని ముందుగానే నలుగురిలో పరువు తీసే ప్రయత్నం అయితే చేయటం ఈ రాశి వారికి ఒక రకంగా చెప్పాలంటే పైకి ఎంత గంభీరంగా మాట్లాడినప్పటికీ కూడా ఎలా మాట్లాడాలో, ఎవరితో ఎలా మాట్లాడాలో, ఎవరితో ఏ విధంగా ప్రవర్తించాలో ఇప్పుడున్నటువంటి
సమాజంలో ఈ అప్డేట్ అయిన జనరేషన్లో ఎవరు మనసులో ఉంచుకొని ఏ విధమైన ప్రవర్తన మన ముందు చూపిస్తున్నారో ఇదేది కూడా అసలు వారికి పూర్తిగా అవగాహన లేకపోవడం వల్ల, అంటే అమాయకులుగా ఉండటం వల్ల ఎదుటివారు వీరి యొక్క జీవితంలోకి చొరబడి వీరిని ఎక్కువ ఇబ్బంది పెట్టే అవకాశం అయితే ఇప్పుడు ప్రస్తుతం ఉంటుందన్నమాట. అందులో ఆ స్త్రీ అయితే మాత్రం ప్రముఖ పాత్ర పోషిస్తూ ఉంటుందన్నమాట. ఈ స్త్రీ కారణంగా మానసికంగా, కుటుంబ పరంగా, అలాగే డబ్బు పరంగా కూడా కొంచెం నష్టపోయే అవకాశం అయితే కనిపిస్తుంది. చివరకు వీటన్నింటికీ కూడా కారణం ఆ స్త్రీనే. నా జీవితంలో ఇన్ని ఎగుడు దిగుళ్ళు జరుగుతున్నాయి కానీ, ఇన్ని ఒడిదుడుకులు జరుగుతున్నాయి కానీ, ఏదన్నా నష్టం జరుగుతుందన్నా కానీ నా వాళ్ళు నన్ను నిందిస్తున్నారు, నన్ను వేరుగా చూస్తున్నారు, నన్ను దూరం పెడుతున్నారు అని చెప్పి మనసులో అనిపిస్తున్నా కానీ దీని అంతటికీ కూడా కారణం ఆ స్త్రీ అని చెప్పి వీరి మనసుకు తెలుస్తున్నా కానీ ఎక్కడా కూడా వారిని అడగలేని పరిస్థితి. ఎందుకు అంటే కనుక ఏదైనా కానీ బంధువుల్లో ఏదైనా మొహాన అడగాలని చెప్తే కొంచెం ఇబ్బందిగానే అనిపిస్తుంది. అలాగే బంధుత్వాలు పెంచుకోవాలి కానీ తగ్గించుకొని తెగ్గొట్టుకోవాలి అనే ఆలోచన ఎవరికీ కూడా ఉండదు. కాబట్టి ఒక్కొక్కసారి వీరు లొంగక తప్పడం లేదనమాట. కానీ ఇన్ని అగచాట్లు పడుతున్న వీరికి శివానుగ్రహం అనేది చాలా ఎక్కువగా ఉంటుంది. ఎందుకంటే ఎన్ని కష్టాల్లో ఉన్నా, ఎన్ని బాధల్లో ఉన్నా కూడా ఎదుటివారికి మంచి చేయాలనే చూస్తారు. మాకు ఏవైతే కష్టాలు వచ్చాయో, మేము వేటి కారణం చేత ఇబ్బందులు పడుతున్నామో, లేదంటే ఏ తప్పు జరగటం వల్ల మాకు ఈ కష్టం వచ్చిందో అని చెప్పి అన్నీ ముందుగానే తెలుసుకొని వారికి తెలిసి కనుక ఉన్నట్లయితే ఎదుటివారికి వాళ్ళు పగవారైనా కానివ్వండి, ఎదుటివారికి ఆ కష్టం రాకూడదు, నేను పడిన ఇబ్బంది వాళ్ళు పడకూడదు, నాకు తెలిసింది నేను ఖచ్చితంగా వాళ్ళకి చెప్తాను, వాళ్ళు నష్టపోకూడదు అన్నట్లుగా చాలా మంచి మనసుతో సహాయం చేస్తూ ఉంటారు. ఆపదలో ఉన్న వారిని ఆదుకుంటూ ఉంటారు. అలాగే నా అనుకున్నప్పుడు వారి కోసం ఎంత దూరమైనా వెళ్తారు. ఏ మాటలైనా కూడా మాట్లాడతారనమాట. ఇలా వీరిలో ఉన్నటువంటి ఈ యొక్క మంచి మనసు వల్లే వీరి జీవితంలో ఇన్ని బాధలు పడుతున్నా, ఇన్ని సమస్యలు అనుభవిస్తున్నా ఈరోజు కూడా ఈ యొక్క శివానుగ్రహం అనేది వీరికి ఉండడం చేత వీరి డబ్బుకి ఏ విధమైనటువంటి లోటు లేకుండా, అలా అని చెప్పి లక్షలు ఉంటాయి, కోట్లు ఉంటాయి అని చెప్పి నేను చెప్పనండి. కానీ ఏదో తినడానికి తిండి, కాస్త అవసరానికి రూపాయి చేతిలో ఉండటం, ఇటువంటివి మాత్రం వీళ్ళు చనిపోయేంత వరకు కూడా ప్రశాంతంగానే జరుగుతుందని కూడా చెప్పుకోవచ్చు. అలాగే ముఖ్యంగా ఇప్పుడున్న ప్రస్తుత కాలంలో మానసికమైనటువంటి ప్రశాంతత లేక ఇబ్బంది పడిపోతూ ఉన్నారు. అది కూడా రక్త సంబంధికుల వల్ల, అలాగే డబ్బు పరంగా కూడా కొంచెం, అంటే ఏవైతే వీరికి ఉన్నటువంటి చిన్న చిన్న అనారోగ్య సమస్యలు అయితే ఉంటాయో, అంటే కొంచెం తలనొప్పిగా అనిపిస్తూ ఉండటం, లేదంటే గ్యాస్ట్రిక్ ప్రాబ్లమ్స్ రావటం, అదే కొంచెం వయసు పెద్దవారికి అయితే మోకాళ్ళ నొప్పులు ఎక్కువగా ఉండటం, అలాగే కొంచెం ఎక్కువ దూరం నడిచినా, లేదంటే ఎక్కువ పని చేసినా అలసటగా అనిపించడం, నీరసంగా అనిపించడం. దీనివల్ల ఏమవుతుందంటే కనుక ఎక్కువగా అయ్యో నాకు ఇలా అయిపోతుందే, నాకు ఏదైనా జరిగిపోతుందేమో, ఎంత ఇదయ్యాను, చివరిలో కూడా నాకు మనశ్శాంతి లేకుండా పోతుంది, నా ఆరోగ్యం నాకు సహకరించకుండా పోతుంది, ఇలా ఇటువంటి మానసికమైనటువంటి ఆందోళనతోటి ఇబ్బంది పడిపోతూ ఉంటారనమాట. కాబట్టి ముఖ్యంగా ఈ రాశివారు ఒకటి గుర్తుంచుకోండి, ఇన్ని కష్టాలు వచ్చాయి, మీరు జీవితంలో ఎప్పటి వరకు చూడని కష్టాలు లేవు, మీరు అనుభవించినటువంటి బాధలు లేవు. అలాగే మీకు ఏ వ్యక్తులు మీ ముందు ఏ విధమైనటువంటి ప్రవర్తన చూపిస్తున్నారు, నాలుగు గోడల మధ్య మీరు లేనప్పుడు ఏ విధమైనటువంటి ప్రవర్తనను చూపిస్తారు, అసలు వాళ్ళు ఎవరు, మీ వాళ్ళు ఎవరు, పరాయి వాళ్ళు ఎవరు అనేది మీకు పూర్తిగా తెలుసు. మీ అనుకున్న వాళ్ళు మీ నుంచి పూర్తిగా దూరం అయిపోవడం, మీతో మాట్లాడకుండా ఉండటం, అలాగే మిమ్మల్ని ఇబ్బందులు పెడుతూ ఉండటం, మాటలతోటి మిమ్మల్ని చిత్రహింసలు చేయటం, ఇటువంటి వాటిని అన్నింటినీ కూడా మీరు భరించారు. ఇప్పుడు ప్రస్తుతం ఏదైతే ఈ జూన్ నెల ఏదైతే ఉందో, ఈ నెలలో మాత్రం మీరు మీ మనసుతో ఒకటే ఆలోచించుకోవాలి, పడ్డంతకాలం పడ్డాను, ఎన్నో కష్టాలు అనుభవించాను, ఎవరు ఎటువంటి వారో పూర్తిగా నాకు తెలిసిపోయింది. ఎప్పటి నుంచి అయినా కానీ నా సంతోషం నేనే చూసుకోవాలి, టైంకి తినాలి, టైంకి పడుకోవాలి, ఎక్కువగా దేని గురించి ఆలోచించకూడదు, దేని గురించి ఎక్కువగా పట్టించుకోకూడదు, నా ఒంటిని నేనే శ్రమ పెట్టుకోకూడదు, ఎవరి కోసమో కూడా నేను శ్రమ పడకూడదు, మొహమాట పడకూడదు అని చెప్పి వీరికి వీరే తెలుసుకొని టైంకి తినడం, టైంకి నిద్రపోవడం, ఎక్కువగా దేని గురించి అతిగా ఆలోచించకుండా ఉండటం,
ఎక్కడ మాటలు అక్కడే వదిలేసేయడం, మనసులో ఏదీ లేకుండా మనసును చక్కగా ఏకాంతంగా ఉంచుకోవడం, ఇటువంటివన్నీ చేసి కాస్తంత దేవుడిని నమ్ముకొని కనుక మీరు ఉండగలిగితే మీ జీవితంలో చాలా రకాలైనటువంటి అద్భుతమైన మార్పులు అనేవి జరుగుతాయి. అలాగే మీరు ఎప్పటినుంచో ఒకటైతే కావాలని చెప్పి కోరుకుంటూ ఉన్నారు. అది కూడా మీ యొక్క అభివృద్ధి కోసం, మీ యొక్క గౌరవ ప్రతిష్టలు పెరగడం కోసం, సంఘంలో మీకంటూ ఒక గుర్తింపు రావడం కోసం. అదైతే మాత్రం ఖచ్చితంగా ఈ సంవత్సరంలో అయితే దొరుకుతుందండి. అందులో ఎటువంటి లోటు లేదు. కాకపోతే దానికోసం ప్రయత్నాలు ఏవైతే చేస్తున్నారో అవి మాత్రం కొంచెం బలంగా చేయండి. ఇక ఎటువంటి ఇబ్బందులు కూడా ఉండవు. అలాగే ముఖ్యంగా జూన్ నెలలో ఒక సోమవారమైనా కానీ ఈశ్వరునికి ఒక చెంబుడు నీటితోటి కానీ, లేదంటే కనుక ఆవు పాలు దొరుకుతాయి కదండి, ఆవు పాలతోటి కానీ అభిషేకం చేసి శివలింగానికి మీ యొక్క సంకల్పాన్ని కనుక మీరు చెప్పుకున్నట్లయితే ఆ శివయ్య అనుగ్రహంతో మీకు ఉన్నటువంటి ప్రతి సమస్య పూర్తవుతుంది. మీకు మంచి ఆరోగ్యం అనేది దక్కుతుందనమాట. అలాగే ఎప్పుడైనా కానీ ఒక శనివారం రోజు ఆంజనేయ స్వామి గుడికి వెళ్ళి ఆంజనేయ స్వామి గుడి చుట్టూ 5 ప్రదక్షిణలు చేసి స్వామివారి యొక్క పాదాల దగ్గర సింధూరాన్ని నుదుటిని ధరించి స్వామివారికి తమలపాకుల మాలను సమర్పించి అక్కడ దేవాలయం ప్రాంగణంలో ఎవరికైనా కానీ పలహారాన్ని పంచిపెట్టినట్లయితే కనుక మీకున్నటువంటి అప్పుల సమస్యలు, ఆర్థిక ఇబ్బందులు అనేవి తొలగిపోతాయన్నమాట. అలాగే గురువారం రోజు ఖచ్చితంగా బాబా గారి యొక్క దేవాలయంలో దుని ఉంటుంది కదండి, ఆ దునిలో మనకి బయట కొబ్బరికాయలు అమ్ముతారు. ఎండు కొబ్బరికాయలు దునిలో వేయడం కోసం అని చెప్పి ఆ యొక్క దునిలో కొబ్బరికాయ ఒకటి తీసుకొని, ఎండు కొబ్బరికాయ మీ యొక్క సంకల్పాన్ని చెప్పుకొని మీ సంకల్పం నెరవేరాలని చెప్పి, అలాగే మీ మీద ఉన్నటువంటి నెగిటివ్ ఎనర్జీ పూర్తిగా తొలగిపోవాలని చెప్పి దునిలో ఖచ్చితంగా మీరు ఆ యొక్క కొబ్బరికాయను వేసి మీరు సంకల్పించుకొని దుని చుట్టూ 3 ప్రదక్షిణలు చేయండి. మీరు అనుకున్న కోరిక అనేది ఖచ్చితంగా నెరవేరుతుంది. అలాగే మీరు బయటికి వెళ్ళేటప్పుడు నుదుటిని ఖచ్చితంగా అమ్మవారి యొక్క కుంకుమ కానీ, ఆంజనేయ స్వామి యొక్క సింధూరాన్ని కానీ పెట్టుకుంటే మీరు చేసే పనుల్లో విజయాలు లభిస్తాయి. దీనివల్ల మీకు ఉన్నటువంటి నరదిష్టి, నెగిటివ్ ఎనర్జీ, ఎవరైతే మీ యొక్క పతనం కోరుకునే వాళ్ళు ఉంటారో వారి యొక్క ఏడుపులు ఇవేవి కూడా మీ దరిదాపుల్లోకి చేరకుండా ఉంటాయన్నమాట. అలాగే ప్రతి అమావాస్య రోజు రాళ్ళ ఉప్పుతోటి లేదంటే ఎర్రనీళ్ళతోటి దిష్టి తీసేసుకునే ప్రయత్నం అయితే చేయండి. అలాగే గురువారం రోజు కానీ లేదంటే బుధవారం రోజు కానీ రావి చెట్టు, వేప చెట్టు కలిసి ఉన్న దగ్గర ఒక చెంబుడు నీటిని పోసి పసుపు, కుంకుమ, పూలతోటి పూజించుకొని అక్కడ మీరు ఆవు నేతితోటి దీపారాధన చేయండి. దీనివల్ల మీకు ఉన్నటువంటి మీ యొక్క కుటుంబంలో ఏవైతే సమస్యలు, ఆర్థిక ఇబ్బందులు ఉన్నాయో అవన్నీ కూడా పూర్తిగా తొలగిపోతాయి అన్నమాట. అలాగే నల్ల నువ్వులను 1 కేజీ తీసుకొని ఎవరికైనా పంతులు గారికి నల్ల నువ్వులను దానం చేయండి. దీనివల్ల మీ జీవితంలో ఏవైతే ఆ యొక్క చెడు నెగిటివ్ ఎనర్జీ ఉంటుందో, లేదంటే శని ప్రభావం వల్ల మీరు పడుతున్నటువంటి కష్టాలు ఏవైతే ఉన్నాయో అవి పూర్తిగా తొలగిపోతాయి. రాహు కేతు దోషాలు కూడా పూర్తిగా తొలగిపోతాయి. కాబట్టి ఇది ఖచ్చితంగా చేసుకోండి. అలాగే ముఖ్యంగా ఎప్పుడైనా కానీ గుర్తుంచుకోండి, ఒక శనివారం రోజు అంటే శని త్రయోదశి రోజు చేస్తే ఇంకా మంచిది. ఇది శనివారం రోజు నువ్వుల నూనె తీసుకొని వెళ్ళి నువ్వుల నూనెని శని భగవానుడికి, అంటే మనకి నవగ్రహాల్లో శనిగ్రహం దగ్గరికి వెళ్ళి నువ్వుల నూనెతో అభిషేకం చేసి కాస్తంత అంటే నువ్వులు బెల్లం కలిపిన లడ్డూని నైవేద్యంగా సమర్పించి నువ్వుల నూనెతోటి దీపారాధన చేయండి. దీనివల్ల మీకు చాలా వరకు కూడా సమస్యలు అనేవి తగ్గుతాయి అన్నమాట. ఇలా మీ జీవితంలో చిన్న చిన్న మార్పులు చేసుకుంటూ, ఇలా చిన్న చిన్న పరిహారాలు చేసుకుంటూ మీరు మంచిగా ఉంటే ఈ నెల రోజులు కూడా ఎటువంటి ఇబ్బందులు ఉండవు, ఎటువంటి సమస్యలు మీకు ఉండవు. హ్యాపీగా లైఫ్ అనేది ముందుకు వెళ్ళిపోతుంది. ఏ కష్టాలు మీరు పట్టించుకోకండి. అర్థమైంది కదండి. ఈ రాశి వారికి ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. వీడియో నచ్చినట్లు అనిపిస్తే ఒక లైక్ ఇచ్చిన వెంటనే హైప్ అని వస్తుంది, హైప్ ఇవ్వండి. కింద కామెంట్ సెక్షన్లో జై సంతోషి మాత అని చెప్పి కామెంట్ చేయండి. మొదటిసారి మన ఛానల్ని చూస్తున్నట్లయితే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ అయితే చేయండి. ఆ సంతోషి మాత ఆశీస్సులు మీ మీద ఎల్లకాలం ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను.